ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఎట్టకేలకు మొదలయ్యాయి. ప్రధాని మోడీ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇది ఆంధ్రుల రాజధాని అని తలెత్తుకునేలా నిర్మిస్తామన్నారు సీఎం. 3 ఏళ్లలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ప్రధాని సహకారంతో మళ్లీ పట్టాలెక్కించామని చెప్పారు. అమరావతి సభ రైతుల్లో కొత్త ఆశలు నింపిందని భావిస్తోంది సర్కార్. రాజధాని కోసం రైతులు చేసిన త్యాగం వృధా కానివ్వబోమని తేల్చి చెప్పింది. 3 ఏళ్లలో ప్రముఖ నిర్మాణాలు పూర్తి చేయాలనే కసితో ఉంది. దీంతో అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందుకు అనుగుణంగానే సిఆర్డీఏ కార్యాచరణ రూపొందించింది. 2014 నుంచి 19 వరకు అమరావతి పనులు వేగంగా పరుగులు పెట్టడంతో మెజారిటీ పనులు అప్పట్లో పూర్తయ్యాయి. 2019 నుంచి 2024 వరకు అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రాజధాని పూర్తి స్థాయిలో ఎడారిగా మారిపోవడంతో ప్రస్తుత ప్రభుత్వం పనుల పూర్తి విషయంలో సీరియస్ నిర్ణయం తీసుకుంది. రాజధాని పనుల కోసం భారీగా నిధులు సమకూరడంతో పాటు గత ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని మళ్లీ ఎలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. నిర్మాణానికి కావాల్సిన 64,000 కోట్ల రూపాయలకు సంబంధించి 49,000 కోట్ల రూపాయలు సమకూరాయి. దీంతో పనులు వేగవంతం చేసి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఓవైపు కేంద్ర సహకారం, మరోవైపు రాష్ట్ర ప్రజలు, రైతుల అండ ఉండడంతో రెట్టింపైన ఉత్సాహంతో పనిచేయాలని, అనుకున్న గడువు కంటే ముందే పూర్తి చేయాలని సిఆర్డీఏ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి రాజధాని పనులు ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉంటే రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమాన్ని మోడీ ప్రారంభించినందుకు అమరావతి రైతులు ధన్యవాదాలు తెలిపారు. రాజధాని కోసం గతంలో తాము పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందని రాజధాని రైతులు ఆనందపడుతున్నారు. రాజధాని నిర్మాణం పూర్తి అయితే ఇక్కడే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని రైతులు చెప్తున్నారు. జగన్ ప్రభుత్వంలో ఎన్నో లాఠీ దెబ్బలు, అక్రమ కేసులు పెట్టినా భయపడకుండా నిలబడి అమరావతిని ఏకైక రాజధానిగా నిలుపుకోగలిగామంటున్నారు. ప్రధానమంత్రి మోడీ 58,000 కోట్ల రూపాయల పనులను ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలోనే రాజధాని పూర్తవుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి ఒక నగరం కాదు, శక్తి అన్నారు ప్రధాని మోడీ. స్వర్ణాంధ్రప్రదేశ్ కు ఇది శుభ సంకేతం అని చెప్పారు. రాజధాని అభివృద్ధికి పూర్తి సపోర్ట్ ఉంటుందని భరోసా ఇచ్చారాయన. అమరావతి ఏపీ గ్రోత్ ఇంజన్ గా మారబోతుందన్నారు. 3 ఏళ్లలో పూర్తి చేస్తామని సీఎం చెప్పారని, ఇందుకు తన భుజం కలుపుతానని హామీ ఇచ్చారు మోడీ. అది విషయం.